हास्यपान्वय संजातं नारसिंह पदाश्रितं रामानुजगुरुं वन्दे पाणिनीयपयोनिधिम्. పెరియనంబ గారి ఆజ్ఞ ప్రకారం రామానుజులు గోష్ఠి పూర్ణుల దగ్గరికి తిరుమంత్రం నేర్చుకోవడానికి వెళ్ళడం, వారు 18 సార్లు వీరిని తిప్పి ఆఖరికి అతనికి ఆ, చాలా నిరసించిపోతున్నాడు. ఈ మంత్రాన్ని ఉపదేశించలేదని చాలా బాధపడుతున్నాడు. ఆయన అన్ని విధాలా తగినవాడు అని చెప్పి రంగనాథుడు కల్లా కనపట్టి మీరు చెప్పచ్చు కదా అని అడిగినప్పుడు, అయ్యో నేను ఇంత ఇచ్చేస్తున్నానే, జాగు చేస్తున్నానే, సాక్షాత్ రంగనాథుడే చెప్పినప్పుడు కూడా అని అనుకొని ఆయనకి మంత్రోపదేశం చేయడం చేస్తే, అయ్యో నాకు వినడానికి ఇంత కష్టంగా ఉన్నది కానీ విషయం చాలా మధురమైంది, దీనివల్ల నేను ఒక్కడనే తరించడమా అని చెప్పి రామానుజులు ఆ ఆ గోపురాన్ని ఎక్కి, ఈయన తిరుకుటూరులో గోపురాన్ని ఎక్కి అందరికీ కూడా ఈ తిరుమంత్రాన్ని వెల్లడి చేశారు. చేస్తే అప్పుడు వారేమో బాధపడతారు. గురువు గారు బాధపడి, ఏమిటయ్యా నువ్వు ఇందులా చేస్తావా, నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏమిటి అని బాధపడతారు. బాధపడితే నేను ఇంత అని అనేసరికల్లా వారేమో, సరేలే నాకన్నా నేను ఒక్కడనే కదా చేసిన పాపానికి నరకాన్ని పోతాను, కానీ ಎಲ್ಲರೂ కూడా సుఖిస్తారు కదా, ఎంత విశాలమైనటువంటి హృదయం అయ్యా నీది రామానుజ, అంచేత నువ్వే ఈ జగద్గురువి అని చెప్తారు ఆ గోష్ఠి పూర్ణులు. అక్కడి వరకు మనం చదువుకున్నాం. అని ఈ మంత్రమును వెలిబుచ్చరాదని సర్వములు నరకమున బడిన నేమని ఉపేక్షించితని నీవు 18 పర్యాయములు తిరిగి శ్రమపడితివే, ఎల్లవారికి లభించుట దుర్లభము, నేను చెడిననేమని తలచి ఎల్లవారికి వెదజల్లితివి. మన్నాథ ఎంబెరుమానార్, నా స్వామి పరమ సన్నిధిలో నీకెంత అభినివేశము, మా పరమ సమృద్ధిలో నీకెంత అభినివేశము, నేనా గురువును, నీవే జగద్గురువు అయినా స్వామి చర్మశ్లోకమును కూడా ఉపదేశించుడు. బాగు బాగు నీకే చెప్పేదనంటిని కదా, నాకు మాత్రమే ఉపదేశింతురా. అవును, నేను రంగనాథుని సేవించి ఏకాంతమున చర్మశ్లోకమును అనుసంధించితిని. స్వామి సంతోషించి నన్ను ఈ మంత్రమును తగిన వారికి చెప్పుమని అట్టి వాణ్ణి శీఘ్రమే పంపెదనండ్రి. అట్టి వాడవు నీవే, ఉపదేశించదను రమ్ము. తిరుమంత్రమో గొప్పది, ఇది రహస్యమైనది, దీన్ని కూడా వెల్లడి చేసేదవేమో. వెల్లడి చేయనని నా పాదములనంటి ప్రణామము చేయుము. నంబి అట్లు ఇతరాజులచే ప్రమాణము చేయించి గీతాచార్యులు అర్జునుకు ఉపదేశించిన చర్మశ్లోకము ప్రీతితో రామానుజులకు ఉపదేశించిరి. వారును తాను సంపాదించిన 2 మంత్రములలో తిరుమంత్రమును విస్తారముగా జనులకు ఒసంగుచు రెండవ దాన్ని మాత్రము గోప్యముగా ఉంచుకొని గురువాజ్ఞను మన్నించిరి. పెరియనంబి తాను చెప్పిన రహస్యార్థములు తన పుత్రునకు ఈయుమనినట్లు తిరుక్కోటియూర్ నంబియు తిరుమంత్ర చర్మశ్లోకములు ఉపదేశించి ఆ సొత్తును తన పుత్రునికి ఇయ్యుమని రామానుజులను కోరి కృతకృత్యుడునైతినని ఆనందభరితులైరి. వారు రామానుజుని పిలిచిన ఎంబెరుమానార్ నామము ఈనాటికి సార్థకమై ఉన్నది. అప్పటి నుంచే ఆయనకి ఎంబెరుమానార్ అనేటువంటి పేర్లు వచ్చాయి. రామానుజులని, మొదట లక్ష్మణారులని, తర్వాత ఉడయవర్లని, తర్వాత ఇప్పుడు ఎంబెరుమానార్ అని ఒక్కొక్క వారికి బిరుదాలు రావడానికి ఒక్కొక్క ఘట్టాన్ని చెప్పుకుంటూ వస్తున్నారు. తర్వాత అంశానికి పెడుతున్నాం. గురు శుశ్రూషయ విద్య అంటే, ఇప్పుడైతే ఈ ఆన్లైన్ క్లాసులు వచ్చిన తర్వాత ఎవరిని ప్రార్థిస్తే వాళ్ళు అలాగా చెప్పేస్తున్నారు. అలాంటి వాళ్ళు తెలియని వాళ్ళు కూడా చెప్పడానికి సిద్ధపడిపోతున్నారు. కానీ అప్పుడు అలా కాదు. రామానుజులంతటి వారిని 18 సార్లు తిప్పుంటే కానీ అది మంత్రాన్ని అనుగ్రహించలేదు గురువు గారు. అంటే ఆ మంత్రయందు ఆసక్తి ఉన్న వాళ్ళు, ప్రేమ ఉన్న వాళ్ళకి అది మనసుని పెట్టుకొని దాన్ని అలాగే గురువు మీద, ఆ గురువు ఆ విషయానికి ఇదే ఆత్మ లాంటి వాడైనటువంటి పరమాత్మ యందు దృష్టి పెట్టుకొని ఆ గురువు గారి యందు ప్రేమతోటి ఆ విషయం యందు శ్రద్ధాభక్తులతోటి ఉన్న వాళ్ళకే పూర్వం చెప్పాలి అని అంత పరీక్ష చేసేవారు. ఇప్పుడు వాటిల్లో అంశంగా
గురువు గారికి శుశ్రూష చేసి ఒక 6 నెలల పాటైనా వారి ఇళ్లలో ఉండి వారికి శుశ్రూషలు చేసి అలా ఉండి చేస్తేనే అప్పుడు వారు వారిని వాళ్ళ శిష్యుల్ని అనుగ్రహించి బోధించేవారు. అదే గురు శుశ్రూషయా విద్య. వారు శ్రీరంగమునకు తిరిగి వచ్చిరి. వారికి నమస్కరించి రహస్యార్థములు ఉపదేశించుడని కురత్తాళ్వారు అడిగిరి. ఉపదేశం పొందగోరు వారు 1 సంవత్సరము ఆచార్య శుశ్రూష చేయవలను. చేసేదవా స్వామి? 1 సంవత్సరమే కాదు, 10 వత్సరములైనను చేసేదను. అయితే ఈ శరీరం అస్థిరము కనుక త్వరలో ఉపదేశింపుడు. నీవు చెప్పున్నది యథార్థమే. 1 సంవత్సరము శుశ్రూష గాని 1 నెల ఉపవాసము గాని చేయవలను. ఆహారం మానినను ఎప్పటి వలె సకలోపచారములు చేయుచుండవలను. చచ్చదవా? ఆళ్వాన్ సకలోపచారములు చేయుచునే మాసోపచారం ఉండినందున సంతసించి ఇతరాదులు తనకు తిరుకోటియూరు నంబి చెప్పిన సకలము కూరేసులకు ఉపదేశించరి. మొదలయాండాన్ను ఉపదేశము పొందగోరిరి. కురతాళ్వాన్కే ఉపదేశింపవలన నా బుద్ధికి తోచింది. స్వామి, నాకెట్లు లభ్యమగును? నీవు తిరుకోటియూరు నంబి వద్దకు ఏగి నేను నీకు ఉపదేశించలేదని చెప్పుము. మొదలయాండాన్ ఎదురాదుల ఆజ్ఞానుసారము తిరుకోటియూరు పోయి నంబి ఎదుట నిలచెను. ఓరి ఎదురాదుల దండమా, నీవేళ వచ్చితివి అని అడుగుగా మొదలయాండాన్ రామాంజులు తనకు ఉపదేశం ఇయ్యనట్లును నంబి యొద్దకు వెళ్ళుమని చెప్పినట్లును విన్నవించెను. ఓరి, నీకు విద్యాధన కుల మతములున్నవి. అవి నేను అనక మేము అని చెప్పుకున్నట్లు చేయును. మీ విద్య నేర్చుటకు ఫలితము తల్లి తండ్రి గురువు పెద్దల యొద్ద మెలగు విధము తెలియుట. నీకు ఈ 3 మతములు వదలు వరకు ఎతిరాదులు ఉపదేశింపరు. కాన వారిని విడిచి వారి పాదముల పడుము. నా వద్ద ఉపదేశం పొందుటకు ఎతిరాదులొక్కరే సమర్థులు, తగినవారు. ఎవరికి నే చెప్పిన రహస్యార్థములు తెలపవలదని నేను వారికి చెప్పగా కూరతాళ్వానుకు మొదలయాండానుకు చెప్పెదనరి. నీవు తగవు అనలేదు. వారి పాదముల పడుము, తగిన సమయం చూచి చెప్పుదురు అని తిరుకోటియూరు నంబి చెప్పిరి. మొదలయాండాన్ తిరిగి వచ్చి నంబి చెప్పిన వెళ్ళ వివరించెను. వారు, మరి ఆ 3 మతములను విడిచితవా అని అడగగా విడచితిని అన్ను. లేదని తోచుతున్నది అని వారనగా పరీక్షించి చెప్పుడు అనెను. అట్లనే కానిమ్ము అని వారనిరి. సరిగా ఆ సమయమునకు పెరియనంబి కుమార్తె అత్తుళ్ళాయమ్మకు అత్త ఇంట పోరు కలిగినందున సహింపలేక తండ్రి వద్దకు వచ్చి, తండ్రి, అత్త నన్ను బాధించుచున్నది, అర్ధరాత్రి జలము తెమ్మనుచున్నది, భయమందున కోసి నీకు తోడి వచ్చుటకు నీ దాసిన అని తిట్టుచున్నదని ఏడ్చుతూ చెప్పాను. అమ్మా, నేనేమి చేయగలను? శిష్యునితో చెప్పుము, వారే ఏదైనా ఏర్పాటు చేయగలుగుదురు అని తండ్రి చెప్పగా ఆమె ఎదురాదులద్దకు వచ్చి సంగతి చెప్పి, నాకు తోడుగా వచ్చు వారెవరైనా ఉండిన చాలును, వారు జలము తేనక్కర్లేదని చెప్పినది. వారు మొదలయాండాను చూచి 3 మతములు విడిచి తినంటివి కదా, ఈమె గురుపుత్రి, ఈమెకు చేయు సహాయము గురు శుశ్రూష యగును. సూర్యోదయము మొదలు మరల సూర్యోదయం వరకు ఈమె ఒక పని అయినా చేయకుంటున్నట్లు ఈమెతో వెళ్ళి శుశ్రూష చేసేదవా? ఇట్టి భాగ్యము కలిగెనని సంతోషంతో చేయవలేను సుమా. అట్లు చేయుదువా అనిరి. మొదలయాండాన్ సమ్మతించి ఆమెతో వెళ్ళి సకల కార్యములు రామానుజుల ఆదేశానుసారం చేయుచుండెను. మహాపూర్ణులు, గొప్ప విద్వాంసులు, వారి బియ్యాల వారును అంతటి వారే. వారి ఇంట నిత్యము కాలక్షేపములు 10 మంది చేరి పరపుచుండిరి. వారిలో ఒక వైష్ణవుడు ఒకనాడు అపార్థము చెప్పెను. ఆ సమయమునందు మొదలయాండాన్ వంట చేయుచు దానిని విని సహింపలేక ఆ స్వామితో, అది సరికాదు, ఇట్లా చెప్పిన బాగుంటున్నని సరియకు అర్థం చెప్పాను. అంతటచ్చట చేరిన వారు ఆగ్రహించి, ఓరి వంటవాడా, నీవో వంటవాడవు, మేము 10గురము మాట్లాడినప్పుడు ఇందు కల్పించుకొనక నీ పని చూచుకొనుము అని మందలించిరి.
అట్లే చేసదును గాని మీ అర్థ వివరణ బాగుగా లేదు అని మొదలు అని చెప్పాను. పిమ్మట వారందరూ ముందు వెనకల పునర్విమర్శించి చూడగా వంట చేయువాడు చెప్పినదే సరి అగు అర్థమని తేలినది. దాంతో పెరియ నంబి వియ్యంకుడు, అల్లుడు, కూతురు కూతురు అత్తుళ్ళాయమ్మ మొదలగు వారందరూ వాని వద్దకు వెళ్ళి, మీరు విద్వాంసులు, ఇంకా వంట చేయకూడదు, ఈసరికే తెలియక అపచారం జరిగినది అనగా మొదలయాండాన్, ఇది గురువున ఆజ్ఞ వలదనక మీకు మీకును మానుట నాకును అలవి కానిది అన్నది. వారు కటకటపడి, అపచారం, మహాపచారం, వంట చేయుట, నీరు తెప్పించడం వంటి హీన కృత్యములు మీచే నేనెట్లు చేయించగలము? మీరు రామానుజుల వద్దకు తిరిగి వెళ్ళుడనగా ఏ యతిరాజుల ఆజ్ఞతో ఇటుకు వచ్చితనో ఆ యతిరాజులు చెప్పిననే తిరిగి వెళ్ళుట అని మొదలయ్యాండాన్ నేను. వారెల్లరూ యతిరాజుల వద్దకు వెళ్ళి జరిగిందని చెప్పి, ఎంతటి వారిని మా ఇంటి కార్యములకు పంపితిరి అని నొచ్చుకొనిరి. యతిరాజులు అతన్ని తిరిగి పంపివేయుడు అనిరి. తిరిగి వచ్చి వారు ఆ మాట చెప్పినను మొదలయ్యాండాన్ పోలేదు. అంత యతిరాజులు ఒక శిష్యుని ఇక చాలును, చర్మ శ్లోకము ఉపదేశించును రమ్మని చెప్పి పంపిననే మొదలయాండాన్ తిరిగి వచ్చను. నమస్కరించిన వారిని చూచి, ఏమిరా, 3 మదములు విడిచితివా అని యతిరాజులు అడిగిరి. విడచితినని తలచున్నానని అండాన్ అనెను. పరీక్షలో విడిచితివని తెలిసినదే అని రామానుజులనగా మహాభాగ్యం అని అండానెను. పిమ్మట యతిరాజులు శాస్త్ర విధిని మొదలయాండానకు ఉపదేశ విధిని నిర్వర్తించిరి. దీంట్లో మంచి విషయం ఒకటి ఉంది చూడండి. ఎరా, 3 మదాలు విడిచావా? శిష్యుడు ఏదన్నా నేర్చుకోవడానికి నేను నాది అన్నటువంటిది ఉండకూడదు, అంటే నాకు అన్నీ తెలుసు అన్నట్టుగా ఉండకూడదు అని చెప్పాను. అంటే వదిలేశాను, 3 మదాలు వదిలేశాను అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? వదిలేశాను అనుకుంటున్నానండి అన్నాడు. ఆ గురువు గారు ఏ పని చెప్తే తన శక్తిమంతుడు అయినప్పటికీ కూడా, మంచి పండితుడు అయినప్పటికీ కూడా, ఏదైనా అపార్థాలు చెప్తున్నటువంటి విషయాలను కూడా ఖండించేటువంటి అంత శక్తిమంతుడు అయినప్పటికీ కూడా ఆ గురువు ఆజ్ఞతోటి వారు మళ్ళీ వారంతట వారు రమ్మనే వరకు, రామానుజులు రమ్మనే వరకు ఈయన వెళ్ళలేదు. అక్కడే చెప్పేశారు, ఏమయ్యా నువ్వు దండాన్ని పవిత్రాన్ని తెచ్చావంటే కూరతాళ్వానేమో సాధువులు చక్కగా మంచి వినయం గలవారు అంచేత ఆయన ఇది, ఈయన దండం ఈయనకి ఇంకా లేదు అంచేత ఈయనకి ఈ చర్మ శ్లోకాన్ని కూడా ఉపదేశించకుండా ఉండిపోయారు. ఈయన ఉద్దేశం అది. అందుకని నువ్వు శుశ్రూష చేయి గురుగారికి. గురుగారి ఇంట్లోనో మనం అనుకుంటాం గురుగారికే దాసం పెడతాండి. గురువుకు సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబాలు చాలా హీనంగా చూసే కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి. అలాగా నువ్వు ఆ గురువు గారి బియ్యంకులు వారి అమ్మాయికి, గురువు పుత్రికి నువ్వు సర్వీస్ చేస్తే ఆవిడ ఏది చెప్తే అది నువ్వు చెయ్యి. 6 నెలలు అలానే చెయ్యి. 1 నెల ఉపవాసమైన ఉండమంటే ఈయనేమో కూరతాళ్వాని నేను అలా అంతకాలం ఉండలేనని పాపం శుశ్రూష చేస్తూ 4 రోజులు ఉపవాసం ఉంటే ఈయనకి చెప్పేశారు చర్మశ్లోకాన్ని. కానీ మొదలే అనడానికి పూర్తిగా అహంకారం తగ్గితే కానీ గురువుల యొక్క ఆశ్రయణం దొరకదు. అది మనం దీంట్లో గుర్తించాల్సింది. తర్వాత ఇంకా ఈ రామానుజులకి 5 గురువులు, పంచగురువులు. ఇక్కడ ఈయనకి కొత్త కొత్త గురువులు వచ్చారు, ఉపదేశ గురువులు. వారు ఎవరెవరో చూసుకున్నాం, ఎలా దొరికారో చూస్తాం. యతిరాజులు మహాపూర్ణుల వద్ద ద్వైమంత్రమును, గోష్ఠీపూర్ణుల యొద్ద తిరుమంత్రము, చర్మ శ్లోకములు గ్రహించి కృతార్థులై మరల మహాపూర్ణుల వద్ద కేగి నమస్కరించి తమ ఆజ్ఞానుసారం విషయములు గ్రహించితిని అని విన్నవించిరి. ఇంత మాత్రమే అని తలపకుము. వరరంగాచార్యుల వద్ద ద్రవిడ వేదమును రాగ తాళములతో నేర్చుకుని రమ్ము అని వారనిరి. తన గానము చేత వరదరాజును మెప్పించిన వారి యొద్ద రామానుజులు ద్రావిడామ్నాయమును రాగతాళములతో నేర్చుకుని వచ్చి తమ ఆచార్యునితో చెప్పిరి. ఇప్పటికి 3 వచ్చారు. మహాపూర్ణుల వద్ద ద్వైమంత్రం నేర్చుకున్నారు, గోష్ఠీపూర్ణుల వద్ద తిరుమంత్రము, చర్మ శ్లోకము గ్రహించారు. ఇప్పుడు మళ్ళీ వరరంగాచార్యుల వద్ద వరరంగాచార్యులు అంటే తిరువరంగ పెరుమాళ్ అరయ్యర్ యామన్ల యొక్క కుమారులు, శిష్యులు కూడా వీరు.
ఆ వారి దగ్గర ఇవన్నీ కూడా ద్రావిడ వేదాన్ని కూడా, సంస్కృత వేదము ద్రావిడ వేదము రెండు కదా, అంటే నాలాయరం మొత్తం అంతా కూడా వారి దగ్గర నేర్చుకుని వచ్చారు. ఆ నేర్చుకుని ఆచార్యతో చెప్పింది. ఆ పాసురముల రహస్యార్థములు వివరించవలదా, తగిన వారిని తెలిపెదను పోయదవా అని పెరియనంబి అడుగగా, అట్లే చేసేది నన్ను ఎదురాదులండ్రి. తిరుమా తిరుమాల అండాన్ల వద్దకేగి పాశురముల అర్థ విచారము చేయుము అని వారు ఆజ్ఞాపించరు. ఎదురాదులను తిరుమా తిరుమాలయ అండాన్ వద్దకేగి నోటిని చేతితో మూసి నిలచిరి. ఆయన చెప్పున్నది ఎంత రహస్యమో, చెప్పగల పాండిత్యము అట్టిదో లేక ఎతిరాజుల భక్తి విశేషమో గాని వారట్లు నిలచిరి. ఆండాన్ వారిని శిష్యునిగా గ్రహించిరి. ఒకనాడు తిరుమలయాండాన్ ఒక పాసురార్థం వివరించుచుండిరి. అంత యతిరాజులు దీనికి ఈ విధముగాను అర్థము చెప్పవచ్చునని వేరొక వివరణ చేసినంత వారికి ఆగ్రహము కలిగెను. నేను పెద్దలు చెప్పినట్లే చెప్పుచున్నాను కనుక కాదన్న రాదు, కానీ నీవో సర్వజ్ఞుడు, ఇక నీకు చెప్పుట సరికాదు పొమ్ము అనిరి. యతిరాజులు మఠమునకు వెళ్ళిరి. ఒకనాడు పెరియనంబి తిరుమలయాండాన్ వద్దకేగి మన లక్ష్మణునకు ఉపదేశిస్తున్నారా అని విచారించగా, వారు కాలక్షేపం నిలిచినదండి. ఎందుచేత అనగా, నేను ఒకటి చెప్పిన అతడు మరి ఒకటి చెప్పుచున్నాడు, అపరాధం కాదా అని వారు జవాబు చెప్పిరి. వారిరువురు కలిసి తిరుక్కోటియు నంబి వద్దకేగి యామునుల వద్ద ముగ్గురును వినియున్న వారొకట తర్కించి పునర్విచారము చేసి జ్ఞప్తికి తెచ్చుకొని ఇతరాదులిచ్చిన వివరణమే సరియైనదని నిర్ధారించి మఠమునకు వచ్చిరి. తిరుమలయాండాన్, రామానుజ, నేను ఆ అర్థము మరచి అట్లు చెప్పి తిని, మీ వివరణమే సరి అయినది, ఇంకా మీరు వచ్చి కాలక్షేపం వినుచుండవలెను అని చెప్పిరి. తిరుక్కోటియు నంబియును పెరియ నంబియు తిరుమలయాండాన్తో రహస్యముగా, రామానుజులు ఏమైనా చెప్పిన కాదనవలదు, ఆయనకు తెలియక అడుగుచున్నాడని అనుకొనరాదు. సాందీపని వద్ద గీతాచార్యునికి వలె నిమిత్త మాత్రముగా ఒక గురువు ఉండవలనని ఉన్నాడే కాని వేరు కాదని చెప్పిపోయిరి. యతిరాజులను మునుపటి వల్లనే కాలక్షేపమునకు పోచుండరి. మరల ఒక విషయం జరిగినది. తిరుమలయాండాన్ ఒక అర్థ వివరణ చేసిరి. అర్థము బాగుగా అన్నది, ఇట్లు కూడా అర్థం చెప్పవచ్చును కదా అని యతిరాజన్రి. యామునులు అర్థం చెప్పగా నీవు వింటివా? వారు జీవించి ఉండగా నీకు వారి దర్శనమే కలగలేదే? నేను సాక్షాత్ విన్నవాడను అని తిరుమలయాండాన్ అనగా, రామానుజులు, నేను వారిని చూడనవసరం లేదు, నాకు ఆ అర్థములు తెలియను. ద్రోణాచార్యుల ధనుర్విద్యా రహస్యములు ఏకలవ్యునికి తెలియలేదా? ద్రోణాచార్యుల ధనుర్విద్యా రహస్యములు ఏకలవ్యునికి తెలియలేదా? నాకును యామునులందుగల భక్తిచే తెలిసెను. ఏకలవ్యుడు ద్రోణునకు వలె నేనును యామునుల శిష్యునైతిని అనుకొనుడు అనిరి. తిరుమలయాండాన్కు కోపం వచ్చెను. కానీ తిరుక్కోటినంబియు పెరియునంబియు రామానుజుని యొద్ద నామమాత్రముగా విద్యను అభ్యసించుతున్నారని చెప్పిన దాన్ని అనుసరించి రామానుజులే యామునుల మతానుసారము చెప్పి ఉందురు, నేను అట్లు చెప్పి ఉండను అని తలసి వెంటనే లేచి వచ్చి, యతిరాజా, యామునులు చెప్పిన అర్థములు చెప్పుతున్నావు, అవి నీకెట్లు తెలియచున్నవో ఇంక నీ ముందు నేను అర్థ వివరణ చేయుట సరికాదు. ఇక నుండి నీవు గురుడవు, నేను శిష్యుడను అని యతిరాజులు వారించుచున్నను. వారికి ప్రదర్శనం చేసి నమస్కరించి, పుత్రుడనైనను శత్రువుడైనను శిష్యుడైనను ఎవరైనానేమి ఎవరి వద్ద విషయంను గ్రహింపవలసినదే అని వారిని ప్రశంసించి, తన పుత్రుడు సుందరహును సుందరహును యతిరాజులకు శిష్యునిగా చేసి, యతిరాజా, నేను ఒక కార్యము చెప్పేదను చేయుదువా? యామునుల పుత్రుని యొద్ద విశేషములుండును, నీవచ్చటికి పోయి విశేష శుశ్రూష చేసితివేని ఉపదేశింతు రూపమ్మనిరి. రామానుజులు రెండవ మారు తిరువరంగ పెరుమాళ్ అరయర్ వద్ద కేగి విశేషములు ఉపదేశింపుడని కోరిరి. అన్నీయు చెప్పుట అయినది కదా. ఆయనను యతిరాజులు అట్నే ఉండి వారి సేవ చేయుచు నిత్యము పాలు కాచి కలకండ చేర్చి ఇచ్చుచు అనేక నెలలు వారి వద్దనే గడిపిరి. ప్రతిమారు శర్కరతో
పాలు సేవించుచు యతిరాజా బాగుగనున్నవనుచుండిరి. ఇంతలో ధనుర్మాసం వచ్చాను. అరయర్లు నిత్యము రంగనాథుని సన్నిధిలో పాడి ఆడి పరుందురు. వారికి శ్రమగా నుండును అని తలచి యతిరాజులు వారికి వేడి నీరు పెట్టి దేహము పట్టి స్నానము చేయించుచుండిరి. ఇట్లు భక్తితో సేవ చేయుచుండగా 6 నెలలు గడిచెను. ఒకనాడు వారు యతిరాజులతో అనిరి, నీకు మంత్రోపదేశమైనది, సకల శాస్త్రములను నేర్చితివి, ఎందరో పెద్దల వద్ద ఇంత విద్య గ్రహించితివే, ఇందు ఎవరిని అదుపునుగా గ్రహించితివి అని అడిగిరి. సాక్షాత్తు వైకుంఠనాథుని. అది సరియే, నీకు పంచమోపాయము, అదే చరమోపాయము చెప్పెదను. అది శరణాగతికి పైమెట్టు, కర్మ జ్ఞాన ప్రపత్తులకును మిన్న. గురు గురురేవ పరబ్రహ్మ, గురురేవ పరంధనం, గురురేవ పరః కామో, గురురేవ పరాయణ, గురురేవ పరా విద్య, గురురేవ పరాగతి. అస్మాత్ తదుపదేష్టాంస తస్మాత్ గురుతరో గురు అన్నట్లు సర్వము గురువే అని భావింపవలను. భగవంతుని ఆశ్రయించి తిని నన్ను కాపాడును అని తలచి గురువును మరువరాదు. ఒకవేళ భగవంతునికి ఆగ్రహం కలిగినను గురువు వీడు నా శిష్యుడని చీటీ ఇచ్చును. గురువనకే కోపం వచ్చినా నేను వేరు శరణ్యము లేదు. ఉపాయోపాయములు గురువే. వారి వద్ద చేరిన వారినే భగవంతుని వద్దకు చేర్చుదురు అని తలచి ఉండుట అను పంచమోపాయము ఉపదేశించగా యతిరాజులు వినిరి. మరియు ప్రియనంబి తిరుకోటియూర్నంబి తిరుమలయాండాన్లు తమ తమ పుత్రులను రామానుజులకు శిష్యులుగా చేరిరి. మరి తనకు కుమారులు లేరు. యోగుడకు తమ్మిని కుమారునిగా తలంపవలెను. ఇది శాస్త్రము కాబట్టి తాను పుత్రునిగా తలచియుండు సొట్టనంబిని అంటే సోదరుని తిరువరంగ పెరుమాళ్ అరయార్ రామానుజుని శిష్యునిగా చేసిరి. రాజ్య పరిపాలన చేయుచు తన దేహత్యాగ కాలమున ప్రభువు చిన్నవాడకు తన కుమారుని శ్రేయమునకై సన్మంత్రులొద్ద తన సర్వస్వమును దాచినట్లుగా యామునులు రామానుజుల కొరకై తన శిష్యుల వద్ద రహస్యములు దాచియుండిరి. రాజకుమారుడు ప్రాజ్ఞుడే సన్మంత్రుల నుండి తన వారసత్వం గ్రహించినట్లు రామానుజులను రాకుమారుని ప్రాజ్ఞత గుర్తించి తమ యొద్ద న్యాసముగా నుంచిన సంపదలను వానికి అప్పగించుచు సన్మంత్రుల వలె యామునుల శిష్యులను వర్తించిరి. అంటే యామునుల దగ్గర ఉన్నటువంటి మొత్తం పాండిత్యానికి సంబంధించిన అన్ని కూడా రామానుజులకు వారు అప్పచెప్పారు. ఇక్కడ దీంట్లో ఒక ఒక గురువు దగ్గరికి నేర్చుకుందుకు వెళ్ళారు కదా, ఈయన తిరువరంగ పెరుమాళ్ళారయ్య దగ్గరికి వెళ్ళారు. వెళితే అన్నీ చెప్పేసుకున్నావు కదయ్యా, ఇంకా ఏమున్నాయి అంటే చెప్పుకున్నాను అన్నారు. సరే ఇక్కడ ఉండన్నారు, ఆయన వెళ్ళలేదు, ఈయన అక్కడే ఉన్నారు. 6 నెలలు గురు శుశ్రూష రామానుజులు కూడా చేశారు. చేసిన తర్వాత నువ్వు ఎవరిని గురువుగా గొప్పగా అనుకుంటున్నావు అంటే సాక్షాత్తు భగవంతుడే అని మనం చెప్తాం కదా. కాదయ్యా, భగవంతుడి కంటే కూడా గొప్పవాడు గురువేను, ఆయనే నీకు పంచమోపాయము, ఆయనే అంటే ఆయనే ఉత్తారకుడు. అన్నే స్వామి కోపం వచ్చిందనుకోండి, ఆయన ఎంత శిక్షైనా వేసేస్తాడు. అదే గురువుకి కోపం వస్తే ఆ భగవంతుడు క్షమించడు. గురువుకి భగవంతుడి కోపం వస్తే భగవంతుని యొక్క కోపాన్ని కూడా ఉపశమింపజేసేటువంటి శక్తి గురువుకు ఉంటుంది. గురువుకే కనుక కోపం వస్తే మనం అధోగతి పాలవుతాం అనేది దీంట్లో అంటే మనం నేర్చుకునే విషయం మీదైనా మన ఆచార్యులని భగవతత్వాన్ని చాలా ప్రేమగా మనం భక్తి ప్రపత్తులతో ఉండాలి అని చెప్పేదే ఈ విషయం. తర్వాత పతివ్రత తర్వాత అంశాన్ని పెడతాం. యతిరాజులు ప్రతిదినము శిష్యులకు కాలక్షేపం చెప్పుచుండిరి. వారు యతి ధర్మముని యతిగా పాలించువారు. మిగుల ఆచారపరులను. ఈ నియమ పాలన స్వామి సన్నిధిలో నుండి అర్చకులకు సరిపడలేదు. వారి స్వేచ్ఛా ప్రవర్తనకు భంగము కలిగినది. కావున వారు యతిరాజులకు విరుద్ధముగా నుండిరి. వీరినెటులైనా తొలగించవలన నిర్ణయమునకు వచ్చిరి. ప్రధాన అర్చకుడు ఒక వైష్ణవునకు ధనమిచ్చి నియోగించెను. రామానుజులు యతి ధర్మమును అనుసరించి మధుకర వృత్తిచే జీవించుచుండిరి. 9 అందందు తేనెను సేకరించును, అందుచే దాన్ని మధుకరి అందరు. ఆ మాదిరిగానే శరీర ధారణకై అందందు ప్రసాదము స్వీకరించుట మధుకరమని పిలువబడుచున్నది. అంటే కేవలం
ఆ పెరుమాళ్ యొక్క ప్రసాదాన్ని తీసుకొని గడుపుతున్నారు ఈయన. అర్చకను సూచనను అనుసరించి ఆ వైష్ణవుడు రామానుజుకి మధుకరముగా విషాన్నము పెట్టుమని భార్యతో చెప్పెను. ఆమె పతివ్రత సంకోచమునబడినది. ముందు నొయ్యి వెనుక గొయ్యిగా ఆమెకు తోచింది. భర్త ఆదేశము తిరస్కరింపలేదు, ఇతకి విషాన్నము పెట్టలేదు. భర్త నిర్బంధము హెచ్చెను. ఎదురాదుల ఆసరికే వాకిట భిక్షకై నిలిచిరి. వ్యవధి లేదు. ఆమె రంగనాథుని స్మరించి విషాన్నమును తెచ్చి రామానుజులకిచ్చి ప్రదర్శన నమస్కారములు చేసింది. ముఖం వెలవెలపోయినది. ముఖమెత్తి ఎతిని వీక్షింపలేకపోయింది. అధోముఖి అయి కాలి బొటన వ్రేల కింద వ్రాయిచూ నిలిచింది. పరేంగితజ్ఞులైన యతిరాజు ఆమె సంకోచమును గుర్తించి జ్ఞానదృష్టిచే కనుకొని ఆ అన్నమును అచ్చటనే గల ఒక కుక్కకు వేసిరి. రామాంజుల చేతి ప్రసాదము తిని ఆ కుక్క మృతి చెంది మోక్షప్రాప్తికి అర్హత నొందింది. రామాంజుల పతివ్రతను ఆశీర్వదించి వెళ్ళి అత్యాదోష నివారణకే త్రిదివోపవాసము చేసిరి. ఈ వార్త పెరియనంబి ద్వారా వినిన తిరుక్కోటియూర్ నంబి మున్నగు వారు వచ్చి రామానుజులను పరామర్శించిరి. రామానుజులు పరుషులకు మూలమైనందులకు ఏమి చేయగలుగునని చింతించుచుండిరి. ఇంకా ఆ ఆ శ్రీరంగంలో ఆ కోవిల్లో ఉన్నటువంటి ఎన్నో ఈ దుర్మతాంధుల యొక్క ఆ గొప్ప ఇది వాళ్ళ యొక్క స్వతంత్రత ఎక్కువైపోయింది. అక్కడ అన్ని చేయకుండాటువంటి అన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి. ఆ కోవిల యొక్క అభివృద్ధికి ఏమి వాళ్ళు ఏం తోడ్పడలేదు. అందుకే రంగనాథుడు రామానుజులు నియమించుకున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి అధికారి ఎవరినో నియమించడం, ఆయనేమో ఇతన్ని ఎలా అయినా తొలగించుకోవాలని భార్యకి చెప్పడం, ఆవిడ పాపం పతివ్రత అవడం చేత ఇంకా భక్తం కాదనలేకపోవడం, అయినా కూడా విషాన్నం పెట్టడం, అది ఎరిగి రామానుజులు బాధపడకమ్మని చెప్పడం అలా జరిగింది. తర్వాత దేహాభిమానం. కిళాంబి ఆచ్యాన్ అనువారు తిరుమల నంబికి, అంటే పై విషయంలో మనం గ్రహించింది ఏంటి? ఏదైనా ఒక పదవి కోసము, లేకపోతే రాజ్యకాంక్షకో, లేకపోతే విద్యామతమో, ఇవన్నీ ఉంటాయి చూసారా, అది ఎంతటి పనైనా చేయిస్తుంది అనేది దీన్ని బట్టి తెలుస్తుంది. కిడాంబియ దేహాభిమానం. కిడాంబియాచాన్ అని వారు తిరుమల నంబికి బావమరిది కొడుకు. వారు తమ మేనత్త భర్తను వారి పుత్రుని చూచుటకు తిరుమల వెళ్ళిరి. తిరుమల నంబి పుత్రుడు ప్రహ్లాదుని వలె జన్మించిన నాటి నుండి భగవద్భక్తి కలిగి ఉండరు. ఇంతలో కొందరు వైష్ణవులు శ్రీరంగం నుండి తిరుమలకు వచ్చిరి. వారిని అతడి విశేషములేమి అని తిరుమల నంబి అడిగిరి. వారు రంగనాథుని కోవెల భారమంతయు యతిరాజులదే అని అతడి విశేషములు ప్రశంసాపూర్వకముగా చెప్పిరి. ఈ మాటలు వినిన కిడాంబియాచానుకు శ్రీరంగమునకు కోరిక కలిగిన. వారు బయలుదేరట చూచి తిరుమల నంబి బిడ్డడు తానును తిరుమల నంబి బిడ్డడు తానును పోయేదనను నంబియు అంగీకరించి వారిని తన బావమరిది పుత్రునితో పంపిరి. వారి పోయి యతిరాజులను దర్శించిరి. వారెవరో రామానుజులు ప్రశ్నించిరి. కిడాంబి ఆచ్యాను తన పరిచయము చేసుకొని నంబి కుమారుని చూపి, ఈ బిడ్డ తిరుమల నంబి కుమారుడు. ఇతనికి భగవద్భక్తితో పాటు తమ పాదభక్తియు కలదు. తమ్ము సేవింపవలన ఆశతో వచ్చనని చెప్పిరి. ఇతరాదులు వారిని చూచి, ఓహో, ఈతడు తిరువేంకటముడయ్యాను అనుగ్రహం చేత పుట్టినవాడు అని తెలుసుకొని ఆ బిడ్డను అనుగ్రహించి ఆశీర్వదించిరి. వారిద్దరికి సకలార్థములు తెలిపిరి. ఇతరాదులు రంగనాథానుగ్రహ పాత్రులు ఆ దివ్య మంగళ విగ్రహంను కాపాడవలెను అని భక్తిచే కిడాంబియాచాను సూర్యోదయం మొదలు మరల సూర్యోదయం వరకు ఏమరక రామానుజుల సకల కైంకర్యములు చేయుచుండిరి. పెరియ నంబియు తిరుకోటియూర్ నంబియు రామానుజులను చూచుటకే ఒకనాడు కావేరి పట్టిననే వచ్చుచుండిరి. లక్ష్మణుల చూచి ఎదురేగి వారికి సాష్టాంగపడిరి. ఆ నంబులు లమ్మన లేదు, రామానుజులు లేవనే లేదు. ఎండ తీవ్రమైన దీనిని చూచుచుండిన కిడాంబియాచాను సహింపలేకపోయాను. అయ్యా, కావేరీ జలముల పక్క అయిన నిలువరైతిరి, వీరు ఎండలో మాడిపోచున్నారే, గురుశిష్య సంబంధమన్న ఇదియా? ముందు 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 జుట్టువారా లెమ్మన రాదా?
లమ్మనరాదా అని వారిని నిందించి ఎదురాదులనెత్తి దేహమునంటుకున్న మన్ను దులిపి భుజముపై వేసుకొనిరి. అంతా గోష్ఠీ పూర్ణులు ఎదురాదుల చేయి పట్టుకొని, రామానుజ, ఈతడు నీ దేహము కష్టపడుచుండటం సహింపలేకపోయినాడు. నీ శరీరంపై గొప్ప ఈ నీ శరీరంపై గొప్ప అభిమానం కలవాడు. నీవు వీని వద్ద కాక ఇతని వద్ద భుజింపకుము అని కట్టడి చేసిరి. ఈయన పాపం ఇన్నాళ్ళు భిక్ష ఎత్తుకుని కదా, అలాగా పెరుమాళ ప్రసాదము భిక్షక అలాగా గడుపుతున్నారు. ఆ రంగనాథ ప్రసాదంతో బతుకుతున్నారు కదా. ఇప్పుడు ఈ తిరుమల అంటాను, ఇతను ఇంత గొప్పవాడు, అంచేత నీ ఇతనికి నువ్వు ఇతని దగ్గరే నువ్వు సపాటు చేయవయ్యా అని చెప్పారు ఆ పెరియనమ్మ గారు, ఇంకా గురుగారు కూడా. హరి పాదోదకము. పూర్వం ఎదురాదులకు చేసిన విష ప్రయోగము ఫలింపలేదు, కానీ వారి యత్నము మానలేదు. అసూయ ద్వేషములు కార్యభంగము మనుషుల మనసులను మార్పజాలవు కదా. తన యత్నమున విఫలుడైన అర్చకుడు సమయము కొరకు ఎదురు చుండెను. ఒకనాడు ఎతిరాదులొక్కరే రంగనాథుని సేవింపవచ్చిరి. కార్యభంగం తన యత్నమున విఫలుడైన అర్చకుడు సమయము కొరకు ఎదురు చూచుండెను. ఒకనాడు ఎదురాదులొక్కరే రంగనాథుని సేవింపవచ్చిరి. వారిని ఒంటరిగా చూచినంత సంతసించి అర్చకుడు హరి పాదోదకమున విషము కలిపి వారికిచ్చెను. శ్వాస మాత్రమున వారది గుర్తించినను భగవత్ పాదతీర్థముచే స్వీకరించిరి. రామానుజులు స్వయముగా ఆదిశేషుడు, ఎదుట రంగనాథుడు, శేష తల్పసాయి, మధ్యలో విష ప్రయోగము. ఎంత విచిత్రము! శేషాహి విషమున అర్చకుడు కలిపిన విష ప్రభావం ఎంత! పైగా విషము హరిపాదోదకమున చేరి తన స్వధర్మము స్వభావము పోగొట్టుకొనెను. శిష్యాశ్రమములందు క్రూర మృగములు తమ క్రూరత పోగొట్టుకొనట దితమే కదా. ఇతరాదుల ప్రభావము మరింత ప్రకాశించినది. అదే ఇక్కడికి పడుతుందమ్మా. స్వస్తి తర్వాత మాయావాద ఖండనము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీసాః గోబ్రాహ్మణేభ్యः సుఖమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీగుణాబ్దయే చక్రవర్తి తనూజా సార్వభౌమాయ మంగళం. సర్వం శ్రీకృష్ణ. స్వస్తి.